హలో అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు శ్రీతా రీడ్స్, అందమైన కథల ఊహాలోకం. మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నిన్న జరిగిన స్టోరీలో అంజలికి నారాయణ ఒక అతను చూపించి పెళ్లి చేసుకోమని చెప్తాడు కదా. అంజలి ఆ పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? ప్రణయ గీతం పార్ట్ 4. నేను చావనైనా చేస్తాను కానీ అతన్ని మాత్రం పెళ్లి చేసుకోనని ప్రసాద్ వైపు కోపంగా చూస్తూ చెప్పింది అంజలి. అయినా నీకంటే పెద్దవాడు, నా పక్కన ఉంటే తాతయ్యలా కనిపిస్తుంటే అతను నీకు ఎలా నచ్చాడు నాన్న అన్నది అంజలి. అంజలి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంక నోర్మి అని అంజలిని అరిచి, ఏమనుకోకు ప్రసాద్, తను తెలియకుండా ఏదో మాట్లాడుతుంది, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని ప్రసాద్ చేతులు పట్టుకున్నాడు నారాయణ. సరే నారాయణ, నేను ఇప్పుడు వెళ్తున్నాను. రేపు ఏ విషయం నాకు చెప్పండి. ఈ పెళ్ళికి కనుక మీరు ఒప్పుకోకపోతే నాకు ఇవ్వవలసిన డబ్బులు మొత్తం తెచ్చివ్వండి. మీరు ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను మీ ఇంటిని నా పేరు మీద రాయించుకుంటానని చెప్పి ప్రసాద్ అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి చూసి, చూడు అంజలి, నా వయసు నువ్వు అనుకునే అంత ఎక్కువ కాదులే అని వెళ్ళాడు. అతను వెళ్ళగానే, నీకెంత ధైర్యం, నాకెదురు చెప్తావా అని అంజలి చెంపపై గట్టిగా కొడతాడు నారాయణ. అతను కొట్టిన దెబ్బకు అంజలి వెళ్ళి కింద పడుతుంది. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు అతనితో పెళ్లి జరుగుతుంది. నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావని రేపు ప్రసాద్ ఇంటికి వెళ్ళి చెప్పి వస్తాను అన్నాడు నారాయణ. నేను ఈ పెళ్లి చేసుకోనని గట్టిగా అరిచి చెప్తుంది అంజలి. నారాయణ అంజలి జుట్టు పట్టుకొని లేపుతూ, నీకెన్నిసార్లు చెప్పాలి అతను పెళ్లి చేసుకోమని? అతనికి చాలా డబ్బు ఉంది. అతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. నా అప్పులన్నీ తీరిపోయి నాకు ఏ సమస్యలు ఉండవు అని అంజలికి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అంజలి నొప్పితో తన జుట్టును విడిపించుకుంటూ, నువ్వు చెప్పింది నిజమే నాన్న, అతన్ని పెళ్లి చేసుకుంటే మీకు అప్పులన్నీ తీరి నువ్వు ఏ సమస్య లేకుండా ఉంటావు. కానీ నా జీవితం గురించి ఏమిటి అని బాధతో అడుగుతుంది. నేను అతను పెళ్లి చేసుకొని సుఖంగా ఉండగలనా? నా వల్ల కాదు అతను పెళ్లి చేసుకోవడం. మీకున్న అప్పులన్నీ నేను ఇప్పుడు కొంచెం కొంచెంగా తీరుస్తున్నాను కదా. ఇంకా కొంచెం కష్టపడి అయినా మీకున్న అప్పులన్నీ నేను తీరుస్తాను నాన్న. అంతేకాని నేను అతన్ని మాత్రం పెళ్లి చేసుకోను అని చెప్పింది అంజలి. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాను, నాన్న అని గౌరవం లేకుండా నాకే ఎదురు చెప్తావా నువ్వు అని అంజలి జుట్టు వదిలి మళ్ళీ ఆమె గొంతు పట్టుకొని గోడ కదింపెట్టి, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపే అతనితో నీకు పెళ్లి జరుగుతుందని చెప్పి అంజలిని వదిలి వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు పెళ్ళికి రెడీగా ఉండని చెప్పి బయటకు వెళ్ళాడు. అంజలి నొప్పితో గొంతు పట్టుకొని దగ్గుతూ కింద కూర్చొని బాధపడుతూ ఉంది. కొంచెంసేపు తర్వాత నారాయణ లోపలికి వస్తూ చేతిలో ఒక డ్రింక్ బాటిల్ పట్టుకొని దాన్ని తాగుతూ హాల్లోకి వచ్చి, అంజలిని చూసి, నువ్వు ఇంకా పడుకోలేదా? నువ్వు ఎంత ఏడ్చినా రేపు నీకు జరిగే పెళ్ళి ఏమీ ఆగదని చెప్పి వెళ్ళి పడుకున్నాడు. అంజలి అతని మాటలను పట్టించుకోకుండా అలానే కూర్చొని కొంచెంసేపు తర్వాత లేవటానికి నొప్పితో బాధపడుతూ చిన్నగా లేచి తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ, నేను ఇక్కడ ఉండలేను. ఒకవేళ నేను ఇక్కడ ఉన్నా మా నాన్న ఏ విధంగానైనా అతనితో నా పెళ్లి జరిపిస్తాడు. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇన్ని రోజులు నాన్న మారతాడు. ఇంతకుముందు అమ్మ ఉన్నప్పుడు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అలా ప్రేమగా చూసుకుంటాడని ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఇప్పుడు మారకపోగా ఇంకా మూర్ఖుల్లా తయారయ్యాడు. నేను చాలా అలసిపోయాను. ఆయన పెట్టే బాధలు భరించడం నా వల్ల కాదు. ఇంకా నేను ఇక్కడ ఉండలేను అనుకుని లేచి తన బ్యాగ్ తీసుకొని దానిలో 4 జతల బట్టలు పెట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం పక్కకు జరిపి దాని వెనుక ఉన్న చిన్న సెల్ఫ్ ఉంది. అంజలి నారాయణ తెలియకుండా కొన్ని డబ్బులు ఎప్పుడైనా అవసరానికి ఉంటాయని అక్కడ దాచిపెడుతుంది. ఆ డబ్బులతో పాటు వాళ్ళమ్మ చైను, అంజలి అత్త అడ్రస్ ఉంది. అంజలి అవి తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుంటూ వాళ్ళమ్మ చైన్ తీసుకొని చూస్తూ ఆమె గుర్తుకు వచ్చి అంజలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
ఆ చైన్ కూడా బ్యాగ్లో పెట్టి అంజలి తన అత్త భారతి అడ్రస్ చూస్తుంది. అంజలి అమ్మ చనిపోయినప్పుడు ఆవిడ వచ్చింది. అన్ని కార్యక్రమాలు అయ్యే వరకు ఉండి కొన్ని రోజులకు ఆవిడ వెళ్తూ అంజలికి తన అడ్రస్ ఇచ్చి, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వస్తూ ఉండు అంజలి అని చెప్పి వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేస్తూ ఉండేది అంజలికి. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగేది. అంజలి వాళ్ళ నాన్న బాధపెట్టే విషయాలు ఏమీ చెప్పకుండా ఇక్కడ అంతా బాగానే ఉందని, నేను బాగున్నాను అత్త అని చెప్పేది. ఇప్పుడు అత్త దగ్గరికి వెళ్ళటానికి ట్రైన్లో వెళ్తే బెటర్ అని డిసైడ్ అయ్యి అన్నీ బ్యాగ్లో పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందు నిలబడి తన ఒంటి మీద ఉన్న దెబ్బలను చూసుకొని చెంప మీద ఉన్న దెబ్బను కనిపించకుండా పౌడర్ వేసుకొని రెడీ హాల్లోకి వచ్చి నారాయణను చూస్తే చేతిలో బాటిల్ పట్టుకొని స్పృహ లేకుండా నిద్రపోతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నాన్న అని అతని కాళ్ళకు నమస్కారం పెట్టి తలుపు తీసి బయటకు వస్తుంది. అంజలి బయటకు వచ్చి రైల్వే స్టేషన్కి వెళ్తుంటే తన ఫోను రింగ్ అవుతుంది. బ్యాగ్ నుండి తీసి చూస్తే రాజేష్ పేరు ఉంటుంది. ఈ టైంలో ఎందుకు చేస్తున్నాడు ఇతను అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో రాజేష్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని అన్నది. హలో అంజలి, ఒక్కసారి నువ్వు మన రెస్టారెంట్ దగ్గర ఉన్న పార్కు వస్తావా అన్నాడు. అంజలి టైం చూసుకొని ఇంకా గంట టైం ఉంది, ఈ టైంలో అతనితో మాట్లాడవచ్చును అనుకుంటూ ఉంది. హలో అంజలి, ఏంటి ఏమీ మాట్లాడడం లేదు, నేను వస్తున్నా రాజేష్ అని చెప్పి ఫోన్ కట్ చేసి రాజేష్ని కలవటానికి వెళ్తుంది అంజలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.